వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. భారత్ను దెబ్బకొట్టేలా ట్రంప్ షాకింగ్ ప్రకటన చేశారు. బ్రాండెడ్ పేటెంట్ ఔషధాల దిగుమతులపై 100% టారిఫ్ విధించనున్నట్లుగా ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో మన ఫార్మా రంగంపై ఎఫెక్ట్ ఎంత పడనుంది? మళ్ళీ మరో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెరలేపాడా? మన ఫార్మా కంపెనీల ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇదే అంశంపై వాటి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు 10 TV స్టూడియోలో, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. రైట్, పాపారావు గారు, ట్రంప్కి సంబంధించి 100 అంశాలు మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, మొన్న H1B వీసా రుసుము పెంచటం అనేది ఇండియాపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతున్న అంశంపై కూడా మనం మాట్లాడాం. ఆర్ఎస్ డిబేట్లో కూడా మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు మన ఇండియా బాగా ఆధారపడే రంగాల్లో ఫార్మా ఒకటి. ఫార్మాకు సంబంధించి దాదాపు బ్రాండెడ్ పేటెంట్ ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100% టారిఫ్ అంటూ ఒక ప్రకటన చేశారు. అది అక్టోబర్ 1, 2025 నుంచి. గట్టిగా అనుకుంటే ఒక 4-5 రోజులు సమయం ఉంది. ఎంతవరకు ఇంపాక్ట్ పడబోతుంది? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? మొదట కారణం చెప్పుకుందాం. ట్రంప్ ఎందుకు తీసుకున్నాడు ఈ నిర్ణయం అనే దగ్గర ఆయన చేస్తున్న ఈ పని వెనక ఒక ప్యాటర్న్ కనపడుతుంది మనకి. ఒక ప్యాటర్న్ ఏంటంటే, భారత అమెరికాల మధ్య ఫిబ్రవరి నెల నుంచి సుమారుగా బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చర్చల క్రమంలో 3 స్టెప్స్ తీసుకున్నాడు ట్రంప్. ఒకటి, మొదట 25% టారిఫ్స్ వేయటం భారతదేశం మీద. ఓకే. తర్వాత పెనాల్టీ ఇంకో 25% వేసి మొత్తం 50% టారిఫ్స్ వేయటం. కొద్ది రోజుల గ్యాప్లోనే 1 or 2 day గ్యాప్లో చేశాడు. అది రష్యాని కారణంగా చూపించాడు ఆయిల్ దిగుమతులు. రెండో స్టెప్ ఏంటంటే, ఐటీ ఎగుమతుల మీద ఈరోజు, అంటే ఐటీ ఎగుమతులు అంటే H1B వీసాల మీద $1,00,000 ఫీజుని పెంచుతా $1,000, $1,500 ఉండేది సుమారుగా ఎన్నో రెట్టు దాన్ని పెంచుతా అసలు అసాధ్యం H1B వీసాలతో అమెరికా వెళ్ళటం అనే పరిస్థితి ఆ భయాందోళన కల్పించాడు. అది ఎప్పుడు కల్పించాడు? ఈ మధ్య మొన్న కొద్ది రోజుల క్రితం మనం చూసాం. ఇది ఎన్ని చర్చలు జరుగుతున్నప్పుడే. రెండోది ఇప్పుడు ఇవాళ నిన్న గురువారం కొత్తగా ఈ 100% టారిఫ్స్ ఆన్ ఫార్మా. గురువారం ఎందుకు జరిగింది అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే, గురువారానికి చర్చలు అయిపోయినాయి అమెరికాలో. భారత ప్రతినిధి బృందం మధ్యలో చర్చలు ఆగినాయి. ఈ క్రమంలో మధ్యలో చర్చలు ఆగినాయి. అమెరికా ప్రతినిధి బృందం రావాల్సింది రాలేదు. తర్వాత ఏదో అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మధ్యలో ఇక్కడ చర్చలు జరిగి ఒక 2 అధికారులు కలుసుకుని, పెద్ద అధికారులు చర్చలు చేసి ఇప్పుడు అమెరికా వెళ్ళింది. పీయూష్ గోయల్ నాయకత్వంలోని భారత ప్రతినిధి బృందం అమెరికా వెళ్ళింది. వెళ్ళి వాళ్ళు చర్చలు జరిపారు సోమవారం నుంచి గురువారం దాకా. ఎటు తేలకపోతే గురువారం జరిగిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. వచ్చేసారు పీయూష్ గోయల్ వాళ్ళు వచ్చారు. ఈ క్రమంలో గురువారం నిన్న ఆ చర్చలు అయిపోయిన తర్వాత బహుశా ఈ టారిఫ్ల నిర్ణయం ప్రకటించాడు. అంటే ఆ చర్చల విషయంలో మీ పెట్టిన కండిషన్స్ కి ఇండియా ఒప్పుకోలేదన్న అక్కసా ఈ నిర్ణయానికి మరి ఒత్తిడి. ఇప్పుడు ఆ చర్చలు ఇప్పుడు అక్టోబర్, నవంబర్ లోపు ఒక అగ్రిమెంట్కి ప్రిలిమినరీగా ఒక అగ్రిమెంట్కి రావాలని ముందు అనుకున్నారు. కాబట్టి ఏంటంటే మెడ మీద కత్తిపెట్టి రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నాడు. మెడ మీద కత్తిపెట్టి అంటే మామూలుగా అంటారు కదా, అంటే చెడ్డవాళ్ల గురించి అంటారు కానీ ఇది మంచికైనా చెడుకైనా వాడుకుంటే కీలెరిగి వాత పెట్టడం అని. మన వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చూసినట్లుగా H1B వీసా విషయంలో, ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ విషయంలో 25% టారిఫ్, 50% చేసి టారిఫ్స్ విషయం, మొత్తంగా భారతదేశం లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ మీద దెబ్బ కొట్టడంలో, వీటన్నిటిలో వరుసగా స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఏంటంటే మనల్ని పూర్తిగా ఒత్తిడి పెట్టి గోడకి నెట్టేసి అగ్రికల్చర్, డైరీ రంగాల్లో ఇది అతని మెయిన్ టార్గెట్. నాకు తెలిసింది ఏంటంటే వ్యవసాయ రంగం, డైరీలో, పాడి పరిశ్రమలో భారత మార్కెట్ ని ఆయనకి తెరిచేటట్లు తక్కువ టారిఫ్. అసలు లక్ష్యం అది. రెండో లక్ష్యం ఏంటంటే దీనిలో మల్టీపర్పస్. భారతదేశ పరిశ్రమలు అమెరికా వచ్చేయాలని. ఇప్పుడు ఫార్మా పరిశ్రమ ఇక్కడ నుంచి 100% టారిఫ్ తో అమెరికా ఎగుమతి చేయలేకపోతే అమెరికాకి పోయి అక్కడ పరిశ్రమ పెట్టుకోమంటున్నాడు. మీరు అక్కడికే మా దగ్గరికి వచ్చి పరిశ్రమ పెడితే టారిఫ్ ఉండదు 100% అంటున్నాడు. అంటే పరిశ్రమ అమెరికా రావాలని. కానీ భారత ఫార్మా పరిశ్రమ తాలూకు ఇబ్బంది ఏంటంటే 100% టారిఫ్ తో ఎగుమతి చేసినా, అమెరికా పోయి పరిశ్రమ పెట్టి అక్కడున్న లేబర్ కాస్ట్ తో ఉత్పత్తి చేసినా ఏ రాయి అయితే పళ్ళు ఊడగొట్టుకోవడానికి పరిస్థితి. కాబట్టి ఇరకాటలు అది ఇది 2 సాధ్యమయ్యాయి కాదు ఎగుమతి చేయడం. సో కాబట్టి ఏంటంటే అతని ఉద్దేశం బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్లో తన అనుకూలంగా
పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగం చాలా ల్యూక్రేటివ్ సెక్టర్స్ అండి. పెద్ద వ్యవసాయ రంగం భారతదేశాన్ని. కోటాను కోట్ల మంది రైతాంగం, 45% దేశంలో 50% దాకా రైతాంగం దీనిలో ఉన్నారంటే 60-70 కోట్ల మంది పైన ఉన్న రంగాన్ని మొత్తం కబ్జా చేస్తే ఇంత కాశ్మీర్ టు కన్యాకుమారి విశాలమైన ఫెర్టైల్ ల్యాండ్. ఈ మొత్తం వ్యవసాయం ఉత్పత్తి ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నాం మనం వ్యవసాయంలో. ఇది మొత్తం దెబ్బకొట్టి ఈ మార్కెట్ ని కబ్జా చేయాలనేది ఆయన ఉద్దేశం. పాడి పరిశ్రమ ప్రపంచంలో పాల ఉత్పత్తిలో నెంబర్ 1 మనం. దీన్ని కూడా అక్కడ సబ్సిడైజ్డ్ వ్యవసాయం, సబ్సిడైజ్డ్ పాల ఉత్పత్తి, లేకపోతే పాడి రంగంతో సబ్సిడైజ్డ్ పాడి రంగం $10 బిలియన్ల డైరీ పరిశ్రమకి ప్రతి సంవత్సరం ఒక సబ్సిడీ ఇచ్చుకుంటున్నారు. దాంతో భారత పాడి పరిశ్రమ దెబ్బతీయాలి, ఇక్కడ మార్కెట్ కబ్జా చేయాలనే లెక్కలో మొత్తం దాని చుట్టూ అల్లుతున్నటువంటి కథ ఇది తప్పితే అసలు కథ ఇది కాదు. అది రైట్. అంతే సత్యం గారు, మీరేం చెప్తారు సార్ స్పెసిఫిక్గా ఈ నిర్ణయం వల్ల మన భారత ఫార్మా కంపెనీలకు ఎలాంటి నష్టం ఉంటుంది, నష్టం ఏ రూపంలో ఉంటుంది? అసలు వాస్తవానికి ట్రంప్ పునాది మొత్తం ఎక్స్పోర్ట్స్ $2 ట్రిలియన్ ఉంటే ఇంపోర్ట్స్ $4 ట్రిలియన్ ఉన్నాయి. దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ బిట్వీన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇది అమెరికా మీద ఒత్తిడి కలిగిస్తుంది. కాబట్టి అమెరికాకు డాలర్లు సప్లై చేయడానికి విదేశీ పెట్టుబడులను అట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చే అన్ని దిగుమతుల మీద టారిఫ్లు పెంచితే ఇతర దేశ పెట్టుబడులు వాళ్ళ దేశానికి అట్రాక్ట్ చేయడానికి మొదటి ప్లాన్. పెట్టుబడులు పోయినాయంటే దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా పోతుంది. ఒకవైపు ఇట్లా పెట్టుబడుల్ని ఎంప్లాయ్మెంట్ని అమెరికాలో జనరేట్ చేసుకుంటూనే అమెరికా వచ్చే ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చే వాళ్ళని తగ్గించడానికి H-1 వీసా కౌంటర్గా ప్రయోగించాడు. ఇది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఇప్పుడు పాపారావు గారు చెప్పినటువంటి అంశాలకు తోడుగా ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ మీద దరిదాపు 100% అంటంతో ఇప్పుడే ఒక ఇంగ్లీష్ ఛానల్లో సమ్ రెడ్డి ఫార్మాస్యూటికల్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ మార్జినల్ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నాడు ఆయన ఒపీనియన్ ప్రకారం. అయితే నా అనాలిసిస్ ఏమిటంటే ఇవాళ ఫార్మా ఎగుమతులు, ఇండియన్ ఇండస్ట్రీ ఎగుమతులు $30 బిలియన్. దాంట్లో $8.7 బిలియన్, ఆల్మోస్ట్ ఆల్ $9 బిలియన్ అంటే 40% ఎగుమతులు అమెరికాకి ఎగుమతి చేస్తున్నారు. మనం 120 కంట్రీస్ కు ఈ ఫార్మా ఎగుమతులు ఉన్నాయి. అందులో మేజర్ షేర్ 40% అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం. ఈ అమెరికాకి ఎగుమతి చేసేటువంటి దాంట్లో వేల కంపెనీలు మన దేశంలో ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి. కానీ ఎగుమతి చేసేటువంటి బ్రాండెడ్ కంపెనీలు ఒక 7-8 ఇవాళ సన్ ఫార్మా, తర్వాత అరవిందో, రెడ్డీస్, గ్లెన్మార్క్ ఇటువంటి ఒక 7-8 సంస్థలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటి మీద, ఈ బ్రాండెడ్ వాటి మీద ఈ 100% ఇంపాక్ట్ ఉంటుంది. 50% SBI రీసెర్చ్ టీము మొన్న ప్రకటించింది. అంటే 50% ఎక్స్పెక్ట్ చేసుకొని ఫార్మా ఇండస్ట్రీ మీద 50% టారిఫ్లు విధిస్తే 5 to 10% రెవెన్యూ ఎఫెక్ట్ అయ్యింది అన్నారు. అంటే $9 బిలియన్ లో 10% మ్యాక్సిమం, 5% మినిమం, బిట్వీన్ 5 to 10% ఎఫెక్ట్ అవుతుందని SBI రీసెర్చ్ టీమ్ అనౌన్స్ చేసింది. అంటే $9 బిలియన్ లో 10% అనుకుందాం సుమారు, దాంట్లో ఒక $1 బిలియన్ కొద్దిగా తక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు 100% కాబట్టి అవి ఒక $20 బిలియన్ మేజర్ సంస్థలు, ఈ 7-8 సంస్థల మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, ఆల్టర్నేటివ్ ఇతర దేశాలకు ఎగుమతి చేసే చూసుకుంటారు. కాబట్టి మార్జినల్ ఎఫెక్ట్ ఉండొచ్చు. భయపడుతున్నట్టు కంపించుతున్నటువంటి స్థాయిలో ఫార్మా ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. తర్వాత మనం ఇప్పుడు ఆలోచించేది ఏమిటి, ఎందుకు ఈ ఫార్మా ఇండస్ట్రీ మీద 100% వేశారు అంటే లేదంటే మీరు అన్నట్టుగా భారత్ కు సంబంధించి 120 దేశాలకి మన ఎగుమతులు వెళ్తున్నా ప్రధానంగా అమెరికా షేర్ 40% ఉంది కాబట్టి మన H-1B వీసా మనదే మేజర్ పోర్షను, ఇప్పుడు ఫార్మా మనదే మేజర్ పోర్షను. అంటే టార్గెట్ ఇండియానా లేదంటే టార్గెట్ వరల్డా? మేజర్ గా టార్గెట్ మ్యాక్రో లెవెల్ వరల్డ్ మేజర్ కంట్రీస్ మొత్తం క్యాపిటల్ ని అమెరికా రప్పించుకోవడానికి. ఇప్పటికే జపాన్, అమెరికా, EU కంపెనీలు, జపాన్ కంపెనీలు $600 బిలియన్, EU కంపెనీలు $700 బిలియన్ వాళ్ళకు సబ్మిట్ చేశారు. దరిదాపు ఒక $1 ట్రిలియన్ అమెరికా పెట్టుబడులు ఎగుమతి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ని ఇంతకుముందు నేను రిపీట్ చేయను, ఎందుకంటే ఇవాళ మనకు వచ్చేటువంటి బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఇవన్నీ ప్రెజర్ టాక్టిక్స్ ఇండియాకు కన్సర్న్.
కానీ దీంట్లో ఇవాళ ఫార్మా ఇండస్ట్రీస్ లో ఈ 7-8 కంపెనీలో ఇప్పటికే ఒక 2 కంపెనీలు యుఎస్ లో స్టార్ట్ చేసిన యూనిట్స్ అక్కడే ప్రొడ్యూస్ చేయడానికి 100% రిబేట్ ఉంది కాబట్టి అక్కడే ఇవాళ బిల్డింగ్స్ కూడా అయిపోవచ్చినాయి 1-2 కంపెనీలకు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దరిదాపు మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే టోటల్ ఎక్స్పోర్ట్స్ $87 బిలియన్. దాంట్లో ఇవాళ ఫార్మా ఇండస్ట్రీదే అరౌండ్ $9 బిలియన్ ఉంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి క్యాపిటల్ రాబట్టుకోవటానికి తర్వాత వాళ్ళ దేశంలో ఉత్పత్తి చేయటం క్యాపిటల్ రాబట్టుకోవటమే. కాబట్టి ఈ విధంగా ఆయనకున్న ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవటం, డాలర్ వాల్యూ పడిపోకుండా చూసుకోవటం, డాలర్లో డిమాండ్ పెరిగేటట్టుగా, తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో భారత యొక్క ఎక్స్పోర్ట్స్ మీద ఒత్తిడి పెడితే ఆటోమేటిక్ గా అగ్రిమెంట్ లో కొన్ని కన్సెషన్స్ ఒప్పుకుంటారనేటువంటి స్థితి ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. తర్వాత ఒక్క మాట ఏమిటంటే ఇవాళ మన దేశంలో సోయాబీన్ యాజ్ పర్ సెన్సెస్ నిన్నటి సెన్సెస్ ప్రకారం 300 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కానీ మన దేశానికి సోయాబీన్ దరిదాపు మినిమం టారిఫ్ తోటి అలో చేయమంటాడు. అట్లాగే వాళ్ళు వీట్ పండిస్తున్నారు అమెరికా, గోధుమ. మన దేశంలో సెకండ్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్టర్ ప్యాడీ దరిదాపు 130 మిలియన్ టన్స్ ఇవాళ మన దేశంలో గోధుమ పండిస్తున్నారు. 150 మిలియన్ టన్స్ వరి అనుకోండి. అంటే ఇంత పండించినా కూడా వాళ్ళ గోధుమని మనం ఎలో చేయమంటాడు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా మన వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఘాటు మీద సిగ్నేచర్ చేసినప్పటి నుంచి WTO మెంబర్ గా మారినప్పటి నుంచి ఈ ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఇవాళ పీక్ స్టేజ్ కి వచ్చింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా రెసిస్ట్ చేస్తాం ఏమిటనేది మనం నెక్స్ట్ రౌండ్ లో డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా సార్. రైట్. అంటే పాపారావు గారు, ఇప్పుడు మన ఫార్మా పరిశ్రమలకు ఉన్న ఆప్షన్ ఏంటి? మన ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి ఈ విషయంలో? అంటే కొంచెం ప్యానిక్ అయినప్పుడు థింకింగ్ దెబ్బతింటది. అది ఫార్మా పరిశ్రమలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కంగారు పెడుతున్నాడు ట్రంప్ మనల్ని. అంటే అంటే కంగారు పడ్డప్పుడు ఆ బ్యాలెన్స్ పోద్ది. మనకి మైండ్ స్టెబిలిటీ బ్యాలెన్స్ పోయినప్పుడు ఆ బ్యాలెన్స్ లేకుండా తీసుకునే నిర్ణయాలు మనం తీసుకొని వీక్నెస్ లో అనుకున్నది సాధించుకోవాలి. యూరోపియన్ యూనియన్, జపాన్ అనుకుంటా వాళ్ళు కూడా ఇలాగే ఒప్పందాలు చేసుకుని తర్వాత 4 గడుచుకున్నారు. యూరోపియన్ యూనియన్ 4 గడుచుకుంది. ఆ ఒప్పందం అమెరికాతో కంగారు పడి చేసుకుని తర్వాత వాళ్ళు 4 గడుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాగే మనల్ని కూడా ఇంబ్యాలెన్స్ చేసి మన మీదే ఎందుకు టార్గెట్ పెడుతున్నాడు ఇది ఇప్పుడంటే ప్రధానంగా మామూలుగా మేము అప్పట్లో ఊరికే కరసావం నేర్చుకునేటప్పుడు నేర్పేవాళ్ళు. ఊరికే వాళ్ళు నేర్చుకున్నాం. దానిలో నేర్పేది ఏంటంటే చుట్టుముట్టినప్పుడు ఎవరన్నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు వీకో చూసి వాడి మీద అటాక్ చేసి ఆ గ్యాప్ వస్తుంది కదా అటు నుంచి వెళ్ళిపోవాలి. ఒకటిలో ఉంటే కనుక ఎవరైనా చుట్టుముట్టితే చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే ఒకసారి వాళ్ళలో ఒక రౌండ్ తిరిగితే కరబట్టుకొని అదో ఎటుపక్క వీక్గా ఉందనేది అక్కడ వాడిని ఒకటి కొడితే ఇక చాలా చెదురు దాని దొరికితే వెళ్ళిపోతుంది. ఇట్లాగే ఏంటంటే వీకెస్ట్ క్యాండిడేట్గా ఇండియా దొరికింది అతనికి. వీకెస్ట్ క్యాండిడేట్ ఎందుకంటే మనం ఎదురెదురు పోయి అమెరికాకి చాలా అప్పగించి వచ్చాం. ఇన్నాళ్ళు ఏంటంటే ఎదురెదురు పోయి అప్పగించి వచ్చాం. అదే క్రమంలో ఏంటంటే ఈ మధ్య మన మీద చేసిన ఆయన ఏది ఇండో పాక్ వార్లో నేనే ఆపాననే దగ్గర నుంచి మొదలుపెట్టి చేస్తున్న దాష్టికమే ఇది. మోడీ గారికి కొంత ఫేస్ సేవింగ్ పోయింది. ఫేస్ సేవింగ్ లేకుండా అయిపోయింది. తర్వాత చైనా వెళ్ళొచ్చారు. చైనా వెళ్ళొచ్చిన తర్వాత ఆ కంగారు ట్రంప్ కూడా కంగారు వచ్చింది. 4-5 సార్లు ఫోన్ చేశాడు ఈయన చైనా వెళ్ళబోయే ముందు. ఈయన ఎత్తల జర్మన్ పత్రికల ప్రకారం. కానీ ఆ కంగారు తర్వాత ఒక ట్వీట్ కూడా చేశాడు, బాగా నాకు మంచి మిత్రుడు. అంటే ఈయన రెస్పాన్స్ మొదట కొంచెం బిజినెస్ లైక్ ఉంది, కానీ మోడీ గారు మళ్ళీ ఎందుకు తగ్గారో నాకు కూడా మిత్రుడు అని చెప్పారు. అది బహుశా మనం అట్లాంటివి చేయకుండా ఉంటాం అవసరం మోడీ ట్రంప్తో. ఎందుకంటే హీస్ ట్రైంగ్ టు ఆయన మన వీక్నెస్ ఎక్కడ ఉన్నది చూసి అక్కడ దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. కాబట్టి ఓవరాల్గా ఇదేంటంటే ఇట్ ఇస్ ఏ మైండ్ గేమ్. వాటి జరుగుతుంది మైండ్ గేమ్ అనేది గుర్తుపెట్టుకుంటే యాక్చువల్గా అతని ఉద్దేశం కూడా ఇది కాదు. 100% టారిఫ్స్ భారత ఫార్మాస్యూటికల్స్ మీద వేస్తే ప్రపంచానికే మేజర్ హబ్ జెనరిక్స్లో కానీ ఫార్మాస్యూటికల్స్లో కానీ భారత్, వ్యాక్సిన్స్లో కానీ. అట్లాంటి భారతదేశం ప్రోడక్ట్స్ మీద అంత పెద్ద ఎత్తున వేస్తే కనుక ట్యాక్స్ అమెరికాకి మనం మేజర్ సప్లయర్ అయినప్పుడు మెడిసిన్స్ అమెరికన్ ప్రజలకు ఇబ్బంది. ఇది ఆయన అమెరికన్ ప్రజల్ని ఫేస్ చేయాలి, మనం దెబ్బతింటామేమో. అంటే ఏమవుద్ది ఇప్పుడు ఇట్లాంటి పనులు చేస్తే ట్రంప్ ఇదే కనుక ఫిక్స్ అయిపోతే ఇదే ఇదే ఖరారు అయితే మ్యూచువల్లీ ఎష్యూడ్ డిస్ట్రక్షన్. భారత ఫార్మా రంగం, భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటంతో పాటు అమెరికాలో ప్రజల మీద కూడా భారం పడి అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా చితికిపోయి అమెరికా ప్రజలు
వాళ్ళ జీవితాలు చితిపోతాయి. కాబట్టి ఏంటి ఇది అంటే ఇట్లాంటివి చేసుకోడు. ఇది అంటే అణుయుద్ధంలాగే ఎవరు మిగలరు, ఇట్లాంటిదే చేస్తున్నాడు. కాబట్టి చెయ్యడు ఇది. నేనేంటంటే అతను మనల్ని బెదిరించడానికి చేస్తున్నాడు. అంతిమంగా ఈ నిర్ణయం మీద అతను నిలబడలేడు. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అక్కడ కూడా నష్టాలు జరుగుతాయి. H1B వీసాలు కాదంటం ద్వారా అక్కడ కూడా నష్టాలు జరుగుతాయి కదా. అక్కడ నష్టం ఉంటుందన్న కూడా ఆయన టార్గెట్ అంతే కదా. ఇప్పుడు ఇండియా టార్గెట్ కాబట్టి ఇండియాని ఇబ్బంది పెట్టాలి, కాదు నాకు నష్టం జరిగినా పర్వాలేదు అన్న ధోరణ లేదు. ఇది వ్యూహం, ఇది టార్గెట్ కాదు. అంతిమ లక్ష్యం ఇది కాదు. ఓకే, ప్రయాణ మార్గంలో ఎత్తుగడలు అనుసరిస్తున్నాడు. ఆయన వ్యూహం అంతిమంగా లక్ష్యం ఏంటంటే ఒక బ్రహ్మాండమైనటువంటి అమెరికాకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందం భారత్తో జరగాలి. అది జరిగిన తర్వాత టారిఫ్లు మళ్ళీ తగ్గించేస్తాడు. దానికోసం తెస్తున్న ఒత్తిడి. అంతేగాని ఇదేదో ఫైనల్ గా అంత పిచ్చితనం ఉండదు. ఎంత మరీ అమెరికా అధ్యక్షుడు అవ్వడు కదా, అంత వెరితనం ఉంటే. కాబట్టి ఏంటంటే ఈ ఎత్తుగడలు నిర్ణయాలు కొంచెం వెరితనాన్ని ఉన్నట్టుగా కొన్ని అలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఆత్మస్తుతి, పరనింద, నోబెల్ ప్రైజ్ పిచ్చి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇది అది కాదు. ఎందుకంటే పిచ్ అయినా దెర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ మ్యాడ్నెస్. ఇక్కడ ఈ మ్యాడ్నెస్ లో మీకు పద్ధతి కనపడుతుంది. ఒక రోజు గొడవ చేసి ఊరుకోవటం కాదు కదా, కన్సిస్టెంట్ గా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు, కన్సిస్టెంట్ గా. ఓకే, అంతే. సత్యం గారు మీరేం చెప్తారు సార్? ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి? మన ఫార్మా కంపెనీల ముందున్న ఆప్షన్స్ ఏంటి? మన ఫార్మా కంపెనీలు కొన్ని అండి మేజర్ కంపెనీస్ ఇప్పటికే యుఎస్ లో స్టార్ట్ చేసినాయి. అది అందొచ్చేంత వరకు, ఎందుకంటే ఇప్పటికే మన ఫార్మా కంపెనీలకు, మేజర్ కంపెనీలకు అమెరికన్ ఈ ఫార్మసికా అసోసియేషన్ అప్రూవ్ చేసింది కంపెనీలు పెట్టుకోవడానికి. కాబట్టి వాళ్ళు కొంతకాలం గడిపితే వాళ్ళు అక్కడ కూడా యూనిట్ స్టార్ట్ చేసి ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంది. రెండోది, మన మీద ప్రెజర్ ఉన్నట్టే వాడి మీద కూడా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇవాళ ఉన్నటువంటి మెడిసిన్స్ లో 3/4 మెడిసిన్స్ అమెరికాలో వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కాంపిటీషన్ లో మన చీప్. కాబట్టి అమెరికాలో మందుల ధరలు పెరిగితే అక్కడ ప్రజలు కూడా ఒత్తిడి తీసుకొస్తారు. ఈ మధ్య చాలా అమెరికా నుంచి ప్రదర్శనలు జరుగుతున్నాయి. అటువంటి ఒత్తిడి బిల్డప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మూడవది, ఇవాళ మన ఎక్స్పోర్ట్స్ లో డైవర్సిఫైడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ నేషన్స్ కు చేస్తున్నాం, ఒక్క అమెరికా మీద ఆధారపడలేం. కాబట్టి ఒక్క అమెరికాను జరిగేటువంటి దాన్ని మైనర్ గా ఒక 20%, 100%, 20% వాల్యూ తగ్గితే దాన్ని ఇతర దేశాల మార్కెట్ల ద్వారా పూడ్చుకోవటం. అయితే ఇక్కడ మోడీ ఒక తప్పు చేశాడు. ఓవరాల్ మనం ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ఫ్యాక్ట్సే మాట్లాడాలి. ఏమిటంటే నమ్మవలసిన దానికన్నా ఎక్కువ నమ్మాడు 2 years నుంచి అమెరికాని. నమ్మడంతో ఇవాళ ఏ విమర్శ వస్తుందంటే అకాడమిషియన్స్ నుంచి, ఇంటర్నేషనల్ అకాడమిషియన్స్ నుంచి, ఈ బయోలేటరల్ అగ్రిమెంట్స్ ఎప్పుడో 2 years నుంచి ఆల్టర్నేటివ్ అగ్రిమెంట్స్ చేసుకోవాల్సినటువంటి మోడీ అమెరికా నమ్మి ఏ దేశాల నుంచి అగ్రిమెంట్ చేసుకోలేదు. ఇవాళ పాక్ వైరుధ్యం వచ్చిన తర్వాత మొదలు పెట్టాడు టారిఫ్స్ అనగానే. ఈ మధ్య 4-5 దేశాలతో అగ్రిమెంట్ చేశారు. ఈ మధ్యనే టారిఫ్లు అన్న తర్వాత చైనా దగ్గరికి పోయాడు. కాబట్టి వాస్తవానికి చైనాతో ఉన్న వైరుధ్యం నిన్న చేసినటువంటి ప్రకటనలో థర్డ్ కంట్రీని మనం కన్సిడర్ చేయొద్దు, తర్వాత ఇద్దరి మధ్య ఉన్నటువంటి సరిహద్దుని మనం కన్సిడర్ చేయొచ్చు, ఈ రెండింటిని కన్సిడర్ చేయకుండా మన వ్యాపారం నేర్చుకుందాం అని చెప్పేసి మొన్న పోయి అగ్రి అయ్యి వచ్చాడు. ఇదే అగ్రి కేవలం ఒక డైలెక్టికల్ గానో లేకపోతే ఒక థియరిటికల్ వైరుధ్యం పెంచుకొని కృత్రిమైనటువంటి వైరుధ్యాన్ని అటువైపు పెంచి అమెరికాకు దగ్గరే వరకల్లా ఇవాళ పాకిస్తాన్ తోటి వైరుధ్యం అయినాక అసలు విశ్వరూపం బయటపడింది అమెరికాది. తర్వాత మోడీ హెరాస్మెంట్ గురవుతుంది. ఈ దేశంలో ఉన్న ఇప్పుడు మనకు మన సిమ్లా అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ ప్రకారం 2 దేశాలు అంగీకరించింది. ఏంటి? పాకిస్తాన్, భారతదేశం. మన దేశం 2 చర్చించుకోవాలి, ఇద్దరే చర్చించుకోవాలి మన విభేదాలు. ఇప్పుడు ట్రంప్ నేనే చేసిన వరకల్లా మోడీ దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతుండు. ఏది? థర్డ్ కంట్రీ ఇన్వాల్వ్ కావద్దని మన అగ్రిమెంట్స్ ఉన్నాయి, అందరు ప్రైమ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ట్రంప్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యిండు, దాన్ని అది దాచిపెడుతుండు మోడీ అని అంటే, ప్రతిపక్షాలు చేసే విమర్శ కన్నా ట్రంప్ నిన్న యూఎన్ఓలో కూడా ఆ స్టేట్మెంట్ తోటి బాగా హెరాస్మెంట్ ఉంది మోడీకి. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ ఇంకా ఆల్టర్నేటివ్ శీఘ్రంగా ఈ ఎఫ్టీఏలు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఇంకా స్పీడప్ చేస్తున్నాడు. కానీ ముందే ప్రారంభిస్తే ఇంత ఒత్తిడికి లోనయ్యే వాళ్ళం కాదు. కాబట్టి ఖచ్చితంగా విదేశాంగ విధానంలో మనం ఇమీడియట్ గా సరి చేసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. పాపారావు గారు మాట్లాడుతున్నారు మీరు. అదే ఇక్కడ మీకు ధృతరాష్ట్ర కౌగిలి, మోడీ ట్రంప్కి దగ్గర అవటం జరిగింది. ఏంటంటే ట్రంప్ది ధృతరాష్ట్ర కౌగిలి.
హీఈస్ డిస్ట్రాయింగ్. ఈ దగ్గరతనం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి గౌరవానికి వీటన్నిటికి కూడా దేశంలో ఏంటి విదేశాంగ విధానం, ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ అనే మాట అన్ని చోట్ల వినపడుతుంది. అదే కాకుండా మీ ఇందాక అన్నట్లు కొంత హైప్ చేసినటువంటి శత్రుత్వాలు, మొన్న మోడీ గారు స్వయంగా ఏమన్నారు, మనకు పెద్దగా శత్రువులు కూడా లేరు అన్నట్లు మాట్లాడారు, గుర్తుందో లేదు. స్వదేశీ గురించి కొనమని చెబుతున్నప్పుడు ఆ సందర్భంలో ఒకసారి మనకు పెద్దగా థ్రెట్స్ కూడా లేవు గ్లోబల్గా అన్నారు. థ్రెట్స్ అంటే చైనా కూడా మన థ్రెట్ ఏం కాదు, థ్రెట్ ఏం, ఎందుకంటే మనతో పెట్టుకుంటే చైనాకు కూడా ఇబ్బంది, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి, వాళ్ళకే అంత ఈజీగా ఉండదు కదా మనతో పెట్టుకుంటే. అందుకని ఏంటంటే థ్రెట్ ఉంది, బార్డర్లో ఇబ్బందులు ఉన్నాయి మనకి, కానీ థ్రెట్ అని అంటే హైప్ జరిగింది. ఆ హైప్ ఏంటంటే మనల్ని ఇబ్బందులు పెట్టింది. రెండోది ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఇందాక చెప్పిన ఆ ధరలు పెరుగుతాయి అమెరికా, దాంతోపాటుగా ఇప్పుడు మీకు జరుగుతుంది ఏంటి, ఐటీ H1B వీసాల మీద 100% టారిఫ్, అది $1,00,000 ఫీజు పెంచిన తర్వాత ఐటీ కంపెనీలు ఇలా మాట్లాడుతున్నాయి గవర్నమెంట్తో, మన గవర్నమెంట్తో. ఏది అమెరికాలో బ్రాంచెస్ పెట్టినటువంటి భారత ఐటీ కంపెనీలు మేము వెనక్కి వస్తామని మాట్లాడుతున్నాయి ఇప్పుడు. ఓకే, అది మనకు మేలు చేసేదే కదా, అది పేపర్లో వచ్చి న్యూస్, అది నేను చెబుతుంది కాదు, మాట్లాడుతున్నాయి వాళ్ళు. అవుట్ సోర్సింగ్ అక్కడి నుంచి అవుట్ సోర్సింగ్ తో తెచ్చుకుంటాం ఇక్కడ, ఎందుకంటే H1 తో అక్కడికి పోలేం కదా. నేను లాస్ట్ టైం చెప్పింది కూడా ఇదే. అది అవును, మీరు H1B వీసా ఆ రోజు కూడా మీరు మాట్లాడింది అదే, లాంగ్ రన్ లో మనకే మేలు అని. మనంటే నేను ఒబామా మీద రాసిన ఆర్టికల్ మీకు కోట్ చేశాను రోజు. ఒబామా కూడా అవుట్ సోర్సింగ్ వద్దు, పరిశ్రమలు బయటకు వెళ్ళదు, ఇక్కడే ఉండండి, అది ఇదని రూల్స్ పెడితే ఏమైంది, దాని మీద హెడ్డింగ్ రాస్తా ఒబామా కనుక అవుట్ సోర్సింగ్ కాదంటే ఒబామా అవుట్ సోర్సింగ్ ఇన్ అని లాస్ట్ టైం మీకు కోట్ చేసి చెప్పాను. అదే జరుగుతుంది. అదే ఒబామా ఇప్పుడు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు అంటే అది ఆపర్చునిజం. అంటే అధికారంలో ఉంటే బిడెన్ కూడా చైనాతో టారిఫ్లు వద్దన్నట్లు అంటే అంత ఎంకరేజ్ చేయాలి. కానీ ట్రంప్ గత టర్మ్ లో ఫస్ట్ టర్మ్ లో పెట్టిన టారిఫ్లు బిడెన్ అలాగే ఉంచాడు, అయ్యే మార్చలా. అంటే అధికార అవకాశవాదం అనేది వీళ్ళందరిలో నడుస్తుంది, అది వేరే విషయం. కానీ తర్వాత అయితే ఏంటి, ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కంపెనీలు తిరిగి ఇండియాకి వెళ్ళిపోతే ఎవరికి నష్టం, అమెరికాకు ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి అసలు పోగా. అందుకని ఏంటంటే ఇక్కడ జరుగుతుంది, ఇది వ్యూహాత్మకం అని ఎందుకు చెబుతున్నానంటే అమెరికాకు కూడా నష్టాలు ఉన్నాయి దీనిలో. ట్రంప్ నిర్ణయాలతో మనకే కాదు నష్టాలు, ట్రంప్కి అమెరికాకి కూడా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ నష్టాలు ఆయన తెచ్చుకోడు, కాబట్టి అది వినాశనం పాలు కాడు. కాబట్టి కాస్త హేతుబద్ధంగా ఆలోచించినా కానీ కనపడేది ఏంటంటే ఇది బెదిరింపే. ఈ బెదిరింపును మనం డీల్ చేసే పద్ధతిలో డీల్ చేయాలి తప్పితే ఈ బెదిరింపుకి తలొగ్గి మన డైరీనో అగ్రికల్చర్లో వాళ్ళకి అప్పచెప్తే అంతకంటే న్యూక్లియర్ బాంబు దాడి లాంటిది అది భారతదేశం మీద. రైట్ అంటే మరి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మనం బృందం వెళ్ళి ఆల్రెడీ వెనక్కి వచ్చేసిందని. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ ఈ ప్రకటన చేశాడు కాబట్టి దీని మీద ఏమైనా సమీక్షించమని అడిగే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఇంకా టైం ఉంది కదా, అక్టోబర్ 1 అంటే చాలా టైం ఉంది. బతిలాడే టైం కాదు, బతిలాడబట్టే స్టెప్ బై స్టెప్ రెచ్చిపోతున్నాడు. అంటే మనం సిద్ధమైపోవాలి, సిద్ధం అవటం కాదు, అలా ఉంచలేడు దాన్ని, అతను కూడా ఉంచలేడు, అతనికి కూడా ఇబ్బందే కదా. ఈ కెనాట్ రిటైన్ దిస్ లైక్ దిస్, ఇలాగే స్టేటస్ కో కొనసాగితే అతనికి కూడా ఇబ్బంది, మనకి ఇబ్బంది, అతనికి కూడా ఇబ్బంది. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ అతను అన్పాపులర్, మోడీకి ఎంతో కొంత తగ్గినా కానీ పాపులారిటీ ఎంతో కొంత ఉంది ఇక్కడ, ఇంకా బాగా దగ్గర. అతను బాగా అన్పాపులర్, అతను ఎక్కువ కాలం దీన్ని తట్టుకోలేడు జనాల్లో. కాబట్టి ఏంటంటే అతను కూడా తగ్గాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎదురుదాడి మొదలు పెట్టాల్సి, కరెక్ట్ గా మనం కూడా కీలేరిగి వాత పెట్టాలన్నట్టు వాళ్ళ బలహీనత ఎక్కడ చూసి మనం ఎదురుదాడి చేయాలి. రైట్, థ్యాంక్ యూ అందే సత్యం గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. అంటే భారత్పై అటు పిడుగుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు ట్రంప్, కానీ ఆ పిడుగులు నష్టం అమెరికాకు కూడా ఉంటుందన్న ధ్యాస ఆయనకు ఉన్నప్పటికీ ఇది ఒక బెదిరింపు ధోరణి కొంత దారిలోకి తెచ్చుకునేదానికి ప్రయోగిస్తున్న అంశాలుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మొన్న H1B వీసాలో భారత్ పోర్షన్ ఎక్కువ, అలాగే ఇప్పుడు ఫార్మాకు సంబంధించి కూడా 40% భారత్కు కనెక్ట్ ఉంది. కాబట్టి అంటే అటు ప్రపంచాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉన్న ప్రధాన టార్గెట్ భారతే మారిపోయింది కొన్ని ప్రయోజనాల విషయంలో, అలాగే కొన్ని రకాల కండిషన్స్తో వాణిజ్య ఒప్పందానికి భారత్ దిగి రావటం లేదన్న అక్కసు కూడా కారణం అంటున్నారు. ఏదేమైనా దీని ఇంపాక్ట్స్ లార్జర్ సెన్స్లో చూసుకుంటే ఇండియా కొంత మేలు చేసేవే. అలా అని ట్రంప్ కానీ అమెరికా కానీ ఎల్లకాలం వీటిని కంటిన్యూ చేయలేవు, ఎందుకంటే వాళ్ళు కూడా నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా కొంత మధ్య మార్గంగా కొన్ని సందర్భాల్లో వెనక్కి వచ్చే ఛాన్సెస్ కూడా కొట్టిపారేలేమంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.